గ్రంథం ఏమని తెలియజేస్తా ఉందంటే, మనకు కనపడుతున్న ఈ భూమి ఏ విధంగా కలిగిందో ఈ గ్రంథం తెలియజేస్తా ఉంది. మనకు కనపడుతున్న ఈ ఆకాశము, మనకు కనపడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు, మనకు కనపడుతున్న ఈ సృష్టి ఎట్లా సృష్టింపబడిందో ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. మానవుడు ఎక్కడి నుంచి నిర్మించబడ్డాడో ఈ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఈ గ్రంథాన్ని చదివి ఎంతోమంది దొంగలు మార్చబడ్డారు. ఈ గ్రంథాన్ని చదివి ఎంతో మంది నరహంతకులు మార్చబడ్డారు. ఈ గ్రంథాన్ని చదివి ఎంతో మంది మాంత్రికులు మార్చబడతా వచ్చారు. ఈ గ్రంథం ఇంకా ఏం తెలియజేస్తా ఉందంటే, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచెదరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా దేవుని చూడాలని ఒక ఆశ కలిగి ఉంటా ఉన్నాడు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి అవసరమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. మన ఇంట్లో, మన నిత్యం నివసిస్తున్న ఇంటిలోనే ఒక బురద ఉంటే అక్కడ మనం నివసించలేము. ఏంటి కారణం అంటే దాని మధ్యలో మనము ఉండలేము. అట్లాగే దేవుడు పరిశుద్ధుడు, ఆయన క్రామ క్రోధ మద మాత్రము లేనివాడు. అలాంటి దేవుడు మానవుడి లోకములో దొంగతనాలు, అబద్ధాలు, నరహంతకులు, ఇంకా చూస్తే ఇలాంటి పాప స్వభావం కలిగిన మానవుడు దేవుని ఏ విధంగా చూడగలడు? దేవుడు పరిశుద్ధుడు. ఆయన చూడాలంటే పరిశుద్ధుడు కలిగిన వారే, హృదయ శుద్ధి కలిగిన వారే ఆ దేవుని చూడగలగలరు. ఈ లోకంలో చూస్తే మన కాలికి బురద అంటుందంటే నీళ్లు పెట్టి కడుగుతాం. అదే ఈ షర్టుకి పెయింట్ అంటుందంటే ఏదో కిరోసినాలు లేకపోతే నిమ్మకాయ పెట్టి కడిగితే పోతా ఉంది. ప్రతి మానవుడికి పాపం అంతా అంటుతా వచ్చింది. ఈ పాపం కావాలంటే పాపం లేని రక్తం కార్చబడాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తే యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఆయన మానవుడిగా 2024 సంవత్సరాల పూర్వం మన ప్రపంచంలో మధ్య భాగంలో పాలిస్తేనే దేశంలో బెత్లెహేము చిన్న గ్రామంలో యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మిస్తా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మంలో పాపం లేదండి. అలాంటి పరిశుద్ధుడు మానవాళిని పరిశుద్ధులు చేయటానికి తన విలువైన రక్తాన్ని సిలువలో కారుస్తా వచ్చాడు. ఆయన చిందిస్తా వచ్చాడు. అంతేకాదండి, ఆయన దేవుడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన వాడు. ఆయన ఎందుకు వచ్చినాడంటే ఆ దేవుని నివసించే స్థలంలో నువ్వు నేను ఉండాలని, ఆయన పరిశుద్ధ ఆయన జీవించాలని ఆయన కలిగి ఉన్నాడుగా ఉన్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన రక్తం అంతా చిందించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఇప్పుడు నువ్వు దేవుని చూడాలంటే ఎక్కడికో వెళ్ళవసరం లేదు. నీ డబ్బు ఖర్చు పెట్టవసరం లేదు. ఎంతో దూర ప్రయాణం చేయవసరం లేదు. నువ్వు ఉన్న స్థలంలో ఉండి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా, నేను పాపిని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ప్రభువు యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమిస్తాడు. నీ హృదయంలోకి వస్తాడు. శాంతి, సంతోషం, ఆనందం ఈ లోకం ముగించిన తర్వాత యుగ యుగాలు ఆయన చూసే భాగ్యం, వైకుంఠం, పరలోకంలో యుగ యుగాలు జీవించే వాళ్ళుగా ఉంటారు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆత్మ మేలు పొందెదరు.